అందరికీ నమస్కారం. భారతదేశం అనేది ఒక పవిత్రమైన నేల. ఇక్కడ ఆడవారిని పూజించే సంస్కారం ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఆడవాళ్లకు తన సొంత తల్లి మాదిరి చెల్లి మాదిరి చూసుకొని ఎంతో ఆప్యాయంగా ఎంతో ప్రేమతో ఎంతో మంచిగా చూసుకునే నేల ఇది. ఇట్లా నేలలో ఎట్లా ఋషులు మహర్షులు దేవతలు అందరూ తిరిగిండే నేల ఇది. ఇట్లా నేల మీద కూడా కొంతమంది కొన్ని దుష్టశక్తులు వచ్చిందో ఈరోజు ఆడవారిని కించపరిచే విధంగా మాట్లాడడం చాలా శోచనీయం. మన రాధాకృష్ణ గారు ఆయన పేరులోనే వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు రాధా అని పేరు పెట్టినారు, రాధాకృష్ణ అని పేరు పెట్టినారు. అంటే మీరు నిజంగానే ఎంత లేడీస్ను గౌరవించాలా, ఎంత ఇదిగా చేయాలా అట్లాంటిది పోయి మీరు ఛానల్స్ పెట్టేసుకొని ఈరోజు లేడీస్ను చాలా కించపరిచే విధంగా మాట్లాడడం, అదేదో ప్రోగ్రాం పెట్టేసి ఆ ప్రోగ్రాంలో కూడా చాలా కించపరిచే విధంగా మాట్లాడారు. చాలా బాధాకరమైన విషయం. దానికి తోడు ఈరోజు వచ్చిందో మన వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు మేము అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూడా పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా మదనపల్లి కాన్స్టిట్యున్సీలో కూడా మేమందరూ ఇక్కడ వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కలిసి ఇక్కడ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో మేము వచ్చిందో రిపోర్ట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. నిజంగానే ఎంత బాధ చేస్తూ ఉందంటే ఆడవారిలో ఒక రెవల్యూషన్ వచ్చింది. ఏమి ఈ మనిషి ఈ రకంగా మాట్లాడుతున్నారే, ఆయన ఈ రకంగా మాట్లాడితే ఇంతకుముందు కూడా బిఆర్ నాయుడు గారు అది కూడా లేడీస్ టార్గెట్ పెట్టి ఆ రకంగా చేస్తూ ఉంటారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత టోటలీ లేడీస్కు భద్రత లేకుండా పోతా ఉంది. వాళ్ళకు వచ్చేదో చాలా కించపరిచే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం. మేము వచ్చేదో ఈయన ఈ రకంగా చేస్తా ఉంటే కూడా చంద్రబాబు నాయుడు గారు వీని వెనకేసుకుని వస్తా ఉంటే అది పెద్ద ఆశ్చర్యంగా వేస్తూ ఉంది. నువ్వు ఇంటికి పెద్ద మనిషి అయిన తర్వాత వాళ్ళకు వెనకాల వేసే బదులు వాళ్ళకి దండించి మీరు చేస్తా ఉండేది తప్పు, మీరు చేస్తా ఉండేది తప్పు అని చెప్పి నువ్వు కట్టడి చేస్తే ఈ రకంగా ఈ ఇన్సిడెంట్స్ పునరావృతం కావు. కానీ మీరు ఈ రకంగా చేయకుండా వాళ్ళకి వెనకేసుకొని వచ్చేసి వాళ్ళకు సపోర్ట్ చేసుకుంటూ వచ్చిన దానివల్ల ఎక్కడ చూసినా ల్యాండ్ మాఫియా కానీ, డ్రగ్ మాఫియా కానీ, ఇసుక మాఫియా కానీ ప్రతిదీ కూడా విచ్చలవిడిగా పోతా ఉంది. మీరు వచ్చింది ఏం చేస్తా ఉంటారు, ఆ రోజు మీరు తెలుగుదేశంకు సపోర్ట్ చేశారు, మేము అన్ని విధాలుగా మీకు సపోర్ట్ చేస్తామని చెప్పి ఈ రకంగా పోతా ఉంటారు. ఈరోజు రాధాకృష్ణ గారు ఈ రకంగా చేసింటే మీరు వచ్చిందో ఆయనకి దండించేసి బహిరంగ క్షమాపణ చెప్పాలా. రాధాకృష్ణ గారు కూడా మీరు వచ్చిందో చేసిందే తప్పు మీకు తెలుసు, మీరు కించపరిచే విధంగా లేడీస్కు మాట్లాడినారు. ఈరోజు మీ ఇగో మీకు అడ్డపడతా ఉంది. ఇగో ఎప్పటికీ మీరు అడ్డం రాదు. మీరు ఖచ్చితంగా తప్పు చేస్తే ప్రతి మనిషి కూడా తప్పు చేస్తాడు. కానీ ఇగోను మనం విస్మరించేసి ఖచ్చితంగా మనం తప్పు చేస్తుంటే బహిరంగంగా క్షమాపణ చెప్పినంత మాత్రం మనం చిన్నగా అయిపోము. మీరు ఖచ్చితంగా వచ్చేందులో బహిరంగంగా 100% ప్రజల ముందుకు వచ్చేసి మీరు చేసిన తప్పుకు క్షమాపణ చెప్పేసి మీరు ఇది చేసుకోవాలా. లేని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 100% దీనికి ఉధృతం చేస్తాము. మీరు చేసిండే ప్రతిదీ కూడా ఇది చేస్తాం. అది కాకుండా మీ పేపర్ను కూడా మేము అదే అప్పీల్ చేస్తున్నాం ప్రజలకందరికీ. ఈ రకంగా మహిళలకు గౌరవం ఇవ్వని ఈ పేపర్ను కూడా మీరు టోటలీ బహిష్కరించండి, ఛానల్ని కూడా బహిష్కరించాలని కూడా పిలిపిస్తున్నాం. ఈ రకంగా చేయడం చాలా శోచనీయం. మీరు వచ్చేందులో చాలా బాధాకరమైన విషయం. మేము ఈరోజు కూడా మీకు ఫైనల్లీ మేము మళ్ళా మీకు డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా మీరు వచ్చేందులో బహిరంగంగా వచ్చి క్షమాపణ చెప్పండి.